మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు ముందుగా ఇలా కొలతలు రాసుకోవాలి. పొడవు, వెడల్పు, చేతులు, ముందు గల్ల, వెనక గల్ల. ఇవి బ్లౌజ్ కొలతలు. మనం బ్లౌజ్ తీసుకుందాం ఒకటి. మనం ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని మంచిగా వేసుకోవాలి, ఎలాంటి ముడతలు లేకుండా. ఎప్పుడైనా అస్తర్ జాకెటే తీసుకోవాలి. సాదా జాకెట్ తీసుకున్నట్టయితే సాదా జాకెట్ సాగిపోతుంది. కాబట్టి అస్తర్ జాకెట్ అయితే అస్తరుని ఇది మీ రెండు ఉంటాయి కాబట్టి కొంచెం ఉంటుంది. దీన్ని కూడా సాగించుకోవద్దు. ఇట్లా నార్మల్గా పెట్టి ఇట్లా కొలత తీసుకోవాలి. 37 సెంటీమీటర్లు వచ్చింది. 37 సెంటీమీటర్లు. ఇలా చూడండి. 25. చేతులు 11 సెంటీమీటర్లు. ముందు గల్ల 20 ఉందండి గల్ల. దీనికి సమానంగా చూసుకోవాలి. ఈ గల్ల నుంచి ఇక్కడికి ఎంత వస్తుందంట. 19 ఉంది. అడ్డం, వెడల్పు 42 వచ్చింది. 42ని మనం సాదా జాకెట్ని ఫస్ట్ ఏదైనా సరే బ్లౌజ్ మనం కటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు సాదా జాకెట్లు వేసుకుంటారు, ఒక్కొక్కరు క్రాస్ జాకెట్లు వేసుకుంటారు. ఇది సాదా జాకెట్ అనమాట. ఇగో చూడండి, ఇలా ఉంటుంది సాదా జాకెట్కి అయితే. ఇగో ఇలా షోల్డర్స్ కాడ ఇగో ఇక్కడ చూడండి, ఇగో లైన్స్ కూడా స్ట్రైట్గా ఉన్నాయి. ఇగో ఇలా ఉంటుంది సాదా జాకెట్కి. అదే ఇగో క్రాస్ బ్లౌజ్ తీసుకోండి. ఇగో క్రాస్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ క్రాస్ అనేది ఏర్పడుతుంది. ఇట్లా క్రాస్ అయిపోతుంది మనం ఎగ్గి పడితే. అదే దీనికి చూడండి, ఎంత ఎగ్గినా కూడా మన క్రాస్ కాదు, స్ట్రైట్గా ఉంటుంది. దీన్ని బట్టి మనం క్రాస్ కటింగ్ సాదా కటింగ్ అనేది తెలుసుకోవచ్చు. ఇదైతే సాదా బ్లౌజ్ అన్నట్టు. ఇవి మన కొలతలు ఉన్నాయి కదా. పొడవుకి దీని బ్లౌజ్ పొడవు 37 వచ్చింది. 37కి మీదికి ఒక కుట్టు మందం, కిందికి ఒక కుట్టు మందం, +2 చేసుకోవాలి. నేను సెంటీమీటర్లలో చూస్తున్నానండి, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. సెంటీమీటర్స్, ఇంచెస్ నేను చూడను, నేను సెంటీమీటర్లోనే చూస్తాము. వెడల్పు 42 వచ్చింది. 42 ఇది టోటల్గా 42. దీన్ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ అంటే 42లో సగం 21 +7 సెంటీమీటర్లు వేసుకోవాలి. +7 సెంటీమీటర్లు ఎందుకంటే ఇక్కడ ముందట ప్లేట్ పెట్టేటప్పుడు 1 సెంటీమీటరు, ఇక్కడ 1 సెంటీమీటరు, ఈ 2 ప్లేట్లకు ఒక్కొక్క సెంటీమీటర్లు. వీటికి 2 సెంటీమీటర్లు వంగ ఈ కుట్టు నుంచి ఇటు సైడ్ మాయ ఉంటుంది కదా, ఆ మాయకు 5 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి ప్లేట్లకు 2 సెంటీమీటర్లు వంగ, మాయకు 5 సెంటీమీటర్లు +7 చేసుకోవాలి. లేదు మాకు మాయ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కొందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం పక్కలకు బట్ట ఎక్కువ పెట్టండి అట్లా ఇట్లా అంటారు కదా, వాళ్ళ కోసము కొంచెం కావాలనుకుంటే 9 కూడా పెట్టుకోవచ్చు. దాన్ని మళ్ళీ కుట్టేటప్పుడు కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి, లేకపోతే ఇంత పెద్దగా క్లాతే వస్తుంది అన్నమాట. సరేనా? నార్మల్గా అయితే ఎవరికైనా కూడా 7 పెడతాం. చేతులు 11 వచ్చాయి పొడవు. ఈ పట్టీకి 2 సెంటీమీటర్లు పోతుంది, ఈ కుట్టుకి ఇంకొక సెంటీమీటర్. ఇట్లా ఈ పట్టి 2 సెంటీమీటర్లు ఉంటుంది, ఈ కుట్టు 1 సెంటీమీటర్ +3 చేసుకోవాలి చేతికి.
ఈ గల్లలకేం అవసరం లేదు. చేతులు 14, ఇది 21 + 7 28 వెడల్పు. ఇది మన బ్లౌజ్ కొలతలు. ఇంకా భుజాలు అని సంకలని ఇవన్నీ కొలతలు తీసుకుంటారు, కానీ ఇక మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దాంతోనే తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ కొలతల్ని పేపర్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా ఇట్లా న్యూస్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. ఒక న్యూస్ పేపర్ అంటే అన్ని ప్రింట్ ఉన్నాయి కదా, కొంచెం ప్లెయిన్ అయితే మీకు చూపించడానికి బాగుంటుంది అనేసి చూస్తున్నాను. ఒక్కొక్కరు మామూలుగా మేము ఇంట్లోనే కుట్టుకుందామని అనుకునే వాళ్ళు ఇట్లా పేపర్ కటింగ్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఆ పేపర్ కటింగ్ ప్రతిదీ మనం క్లాత్ మీద వేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి కొలతలు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. పొడవు 37 సెంటీమీటర్లు ఉంది. ఎప్పుడైనా జాయింటింగ్ మన సైడ్ ఉంచుకోవాలి. జాయింటింగ్ క్లాత్ ఏదైనా జాయింటింగ్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి. టేప్ కూడా ఇటు సైడ్ మార్క్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. 37 సెంటీమీటర్లు పొడవు +2 34 39 పెడుతున్నాను. 39 గల్లా వెడల్పు నార్మల్గా కొంచెం అంటే వాళ్ళ పర్సనాలిటీని తీరుగా పెట్టుకోవాలి. కొంచెం సన్నగా ఇట్లా పర్సనాలిటీ చిన్నగా బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 5 సెంటీమీటర్లు సరిపోతుంది. నార్మల్గా ఉండే వాళ్ళు అయితే 6 పెట్టుకోవాలి. కొంచెం లావు ఉండేవాళ్ళు మేము బ్రాడ్ నెక్ వేసుకుంటామని అనేవాళ్ళు 7 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉన్న ఆమె మినిమం వెడల్పు 28 సెంటీమీటర్లు అయితే వచ్చింది కాబట్టి అంటే ఆమె కొంచెం పర్సనాలిటీ ఓకే కాబట్టి నేను 6 సెంటీమీటర్లు పెడుతున్నాను. నార్మల్గా పర్సనాలిటీ వాళ్ళైతే 5 పెట్టుకుంటేనే సరిపోతుంది. 6 సెంటీమీటర్లు పెట్టిందండి. ఈమెది మీడియం పర్సనాలిటీ. ఫస్ట్ పొడవు 39, పొడవు నుంచి మళ్ళీ వెనుక గల్ల 25 ఉంది. 25 సెంటికి మార్క్ చేసుకుంటున్నాను. గల్ల 6 సెంటీమీటర్లు, మళ్ళీ ఇక్కడ కూడా 6 పెట్టేసుకుంటున్నాను. లైన్ తీసుకోవడం. భుజాలు ఇక్కడ ఎంత కొలుతుందో అంత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇటొక కుట్టు మందం, ఇటొక కుట్టు మందం. అడ్డం వెడల్పు ఎంత వచ్చింది? వెడల్పు 28 సెంటీమీటర్లు ఉందండి. ఈ వెడల్పు ఈ పక్కలకు వెడల్పు అనేది 28 సెంటీమీటర్లు పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. కిందికి ఒక కుట్టు మందం, మీదికి కుట్టు మందం. ఆల్రెడీ ఇక్కడ కుట్టు ఉంది, నేను క్లాత్కి సమానంగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కుట్టు మందం ఉంది, ఇక్కడ కుట్టు నుంచి కుట్టు మందం పెట్టేసుకున్నాను. వెడల్పు ఇక్కడికి వచ్చింది. భుజాలు కూడా చూసారు కదా, అటు కుట్టు మందం ఇటు కుట్టు మందం ఇలా పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి స్ట్రైట్గా అట్లా లైన్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మార్కు పెట్టుకుంది కదా, ఈ లైన్ ఇక్కడ దాకా తీసుకోవాలి. 1కి 2 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే మా దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 2 రోజులు తీస్తారండి పేపరు. అంటే మనం దగ్గర ఉండి చెప్తేనే వాళ్ళకు అంతంత మాత్రంగా అర్థమవుతుంది. కాబట్టి నేను వీడియో కాబట్టి కొంచెం మీకు క్లారిటీ ఉండాలని చెప్పేసి 1కి 2 సార్లు చెప్తున్నాను.
ఇది ఇది నెక్ ఉంది కదండి, మనం డబ్బా గల్ల కావాలనుకుంటే దీన్ని ఇట్లనే ఉంచుకోవచ్చు. మనం ఏం గల్ల కావాలని అనుకునేది ఇందులో షేప్స్ని తీసుకునే దాన్ని బట్టినే అర్థమవుతుంది. మనం ఫస్ట్ కాబట్టి రౌండ్ నెక్ నేను గీస్తున్నాను. మీరు ఎంత రౌండ్గా ఎంత మంచిగా గీస్తారో మీ నెక్ అంత రౌండ్గా వస్తుంది. తర్వాత సంకల షేప్. చూసారా, ఇక్కడ నుంచి పేపరు ఇప్పుడు నేను గీసినాను కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది, కానీ మీరు గీయటం మాత్రం మినిమం ఒక్కొక్క పార్ట్ని ఒక 10-20 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు బ్లౌజ్ మీద మార్క్ చేసి గీయడం చేయండి. లేకపోతే మేము సేమ్ అలాగే గీసాం కదా అని అనుకుంటే మాత్రం అసలు రాదు. సరేనా, దీన్ని మనం కట్ చేసుకుందాం. మా టైలర్లో నేర్చుకునే వాళ్ళకైతే పేపర్ గీయడము, సిల్క్ కాజల్ ఒక 2 days వేయించి, ఈ పేపర్ కటింగ్ చేయించి, బ్లౌజ్ పీస్ వేయించి, మిషన్ ఒక రోజంతా తొక్కిపించేవాళ్ళం. అంటే తొక్కడం అనేది ముందటికి రావాలి, మిషన్ రన్నింగ్ అనేది వెనుకకు తిరగొద్దు, ముందటికి అనేది వాళ్ళకు రావడం కోసం అనేసి తొక్కిపించేవాళ్ళం మేము. అసలు ఏం లేకుండా ఒక 2-3 hours మిషన్ తొక్కుతూనే ఉండేవాళ్ళు. చూసారా, బ్లౌజ్ మన నెక్ పర్ఫెక్ట్గా వచ్చింది. షేప్ కూడా చూడండి ఎంత రౌండ్గా, ఎంత మంచిగా ఉంది చూడండి. ఇలా నెక్, ఇప్పుడు ఇదే నెక్ మనకు ఇంకో షేప్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. అది షేప్ మనం ఎలా చేస్తాం అనేది అది మన ఇష్టం అండి, అంతే. ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ముందు భాగం అండి, ఇంకొక పేపర్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇందులో కూడా సాదా క్రాస్ 2 చెప్తాను చూడండి. మీరు నార్మల్గా సాదా ఉంది కాబట్టి సాదా బ్లౌజులు చాలా తక్కువ మంది వేసుకుంటారు. నేను క్రాస్ కటింగ్ చెప్తున్నాను. క్రాస్ కటింగ్ చాలా మంది వేసుకుంటారు. ఇక క్రాస్ అయితే ఇంత క్రాస్ ఉండాలి, సాదా అయితే ఇలా వేసుకుంటారు. ఇలా స్ట్రైట్గా ఇది క్రాస్. ఇట్లా క్రాస్ వేసుకొని మనకు ముందుగల్ల ఎంత వచ్చింది, ముందుగల్ల 19 వచ్చింది. ఇక్కడ 19కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత సేమ్ దీనంతా మార్క్ చేసుకుంటున్నాను, మనం గీసిన పేపర్ అంతా. ఇక్కడ 5 సెంటీమీటర్లు మైనస్ చేస్తున్నాను. ముందు భాగం కదండి, ముందు భాగానికి -5 సెంటీమీటర్లు. ఇక్కడ 19కి మార్క్ పెట్టేసాము. మళ్ళీ ఇక్కడ కూడా గల్లా కొలుచుకోవాలి. 6 సెంటీమీటర్లు తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. తర్వాత దీనికి కంటిన్యూ చేస్తున్నాను. ఇది తీసేస్తాను.
ఇక్కడ కూడా రౌండ్గా గీసుకోవాలి. నేను ఇక్కడ కొలత బ్లౌజ్ ఎగ్జాక్ట్ కొలత బ్లౌజ్ లాగానే రావాలని చెప్తే ఎగ్జాక్ట్ కొలత బ్లౌజ్తోనే మనం కొలతలు తీసుకుంటే సరిపోతుంది. కొలత బ్లౌజు ఎగ్జాక్ట్ సేమ్ బ్లౌజ్ సైజే రావాలనుకునే వాళ్ళు సేమ్ దీనిలాగానే కొలత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి కుట్టు మందం, మళ్ళీ ఈ నుంచి వెళ్ళి ఇక్కడికి ఇంకొక కుట్టు మందం, ఇక్కడికి వచ్చింది కుట్టు మందం. ఇక్కడికి వచ్చిన దాని నుంచి మనం ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకొని దీన్ని పెంచుకోవాలి ఇలా. అయితే ఇది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ క్రాస్ పట్టి స్ట్రేట్ వస్తుంది. ఇది తీసుకోకపోవడం వల్ల ఇక్కడ ఇలా క్రాస్ అయిపోతుంది. కాబట్టి ఇలా తీసుకోవాలి. ఇది ఈ నుంచి ఇక్కడ షేప్ గీయాలి. ఈ కింది షేప్ అనేది వాళ్ళ చెస్ట్ని బట్టి తీసుకోవాలి. చెస్ట్ బాగుంటే కొంచెం లోతుగా తీసుకోవాలి. ఇలా ఇట్లా కొంచెం ఇక్కడ లోతుగా తీసుకోవాలి. మీడియంగా ఉంటే ఇలా, స్ట్రేట్గా ఉంటే ఇలా ఇట్లా సాఫ్ట్గా, మీడియంగా ఉన్న వాళ్ళకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి డౌన్ చేసేయాలి. ఇలా డౌన్ చేసేసుకోవాలి. 5 సెంటీమీటర్లు పెట్టే కాడికి వచ్చేసరికి. ఇది ముందు షేపు. కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవడం వల్ల షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రమే కొంచెం లోతు తీసుకొని మళ్ళీ అది ఇందులోకి కలిపేసేయాలి. ఇలా దీనివల్ల ఇట్లా మనకు ముందట ఇట్లా కొంచెం ముడతలు వస్తున్నాయండి అలా ఇలా అనేవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనివల్ల ముడతలు అనేటివి ఖచ్చితంగా రావు. మనం దీన్ని కట్ చేసుకుందాం. ఒక రోజంతా మా టైలర్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిషన్ తొక్కిపించిన తర్వాత వాళ్ళకి కుట్టు స్ట్రేట్గా రావడం కోసం, స్ట్రేట్గా అంటే కొత్తగా కుట్టే వాళ్ళకు కుట్టు అటు ఇటు వెళ్తుంది, అంత లూజ్ వస్తుంది. అంటే ఒక కుట్టు మీద కొంచెం అవగాహన రావడం కోసం ఒక 100 మీటర్ల వరకు నాడ కుట్టించే వాళ్ళమండి మేమైతే. ఆ తర్వాత బ్లౌజ్ ఎప్పుడెప్పుడు కుడదామా అనే ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది. బ్లౌజ్ ఇయ్యగానే అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్తో అమ్మో మళ్ళీ నాడగొట్టిస్తారేమో అన్న భయంకి మళ్ళీ అసలు కరెక్ట్గా కుట్టేవాళ్ళు. చూసారు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంతకుముందుకు నేను చెప్పింది ఇదే. ఇక్కడ 5 సెంటీమీటర్లు తీసుకున్న ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కుట్లు వస్తాయి కాబట్టి షేప్ అనేది ఈ ప్లేస్లో రావద్దండి. ఈ నుంచి ఇక్కడ వరకునే రావాలి ప్లేస్. ఇక్కడికి వచ్చేసరికి షేప్ స్ట్రేట్ అయిపోవాలి. ఇక్కడ స్ట్రేట్ కాకపోతే మనం పక్కల కుట్లు వేసేటప్పుడు ముందు భాగం ఏమో పెద్దగా వస్తుంది, వెనుక భాగం ఏమో స్ట్రేట్గా ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో షేప్ అనేది లొంతగా ఇట్లా రావద్దు. ఓన్లీ ఇక్కడనే రావాలి. ఇక్కడ వరకునే, జస్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు రావాలి. దీన్ని కూడా ఇట్లా ప్లేట్ పెట్టుకుంటే, ఇప్పుడు మనం ఇట్లా ప్లేట్ పెట్టుకుంటాం కదా, ఇట్లా ప్లేట్ పెట్టుకునేసరికి ఇది కూడా స్ట్రేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అస్సలు రావద్దు, ఓన్లీ ఇక్కడనే రావాలి. ఎంత చెస్ట్ ఉన్నా ఇంతవరకే ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ మాత్రం అస్సలు రావద్దు. ఇక్కడ ఓకే, మనం ముందు బాగా కంప్లీట్ అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయా? ఇట్లా ఇంతకుముందుకు నేను అన్నాను కదా, ఇక్కడ 1 సెంటీమీటర్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. చూడండి, ఇగో మనం ఇట్లా ప్లేట్లు పెట్టుకునేసరికి ఇది అనేది స్ట్రేట్ అవుతుంది. అదే ఇక్కడ 1 సెంటీమీటర్ ఇప్పుడు డౌన్ తీసుకొని చూడండి, ఇగో ఇలా ఉంటుంది. ఇగో ఇలా ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు క్రాస్ అయింది చూసిరా, అందుకని 1 సెంటీమీటర్ ఎక్కువ పెట్టుకునేసరికి ఇది మనం తీసుకుంటే స్ట్రేట్ అవుతుంది. ఇక్కడ మనం క్రాస్ పట్టి వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి స్ట్రేట్గా ఉంటుంది. అందుకోసమనే 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం మేము. ముందు భాగం వెనుక భాగం కంప్లీట్. ఇప్పుడు చేతి ఇంకొక పేపర్ అయితే తీసుకుందాం. నేను ఇట్లా ఉంటుంది కదా, మనం చేతులకు వచ్చేసి ఇట్లా
ఇట్లా వేసుకోవాలి. పేపర్ చూడండి, జాయింటింగ్ నా సైడే ఉంది. జాయింటింగ్ నుంచి ఇట్లా పెట్టుకుంటున్నాను, ఇటు ఫోల్డ్ చేస్తున్నాను. ఇటు ఫోల్డ్ చేసి ఈ జాయింటింగ్ కూడా నా సైడే ఉంచుకోవాలి. మళ్ళీ నా సైడే ఉంచుకొని మనకు చేతులు ఎంత వచ్చినాయి, 11 వచ్చినాయి. కిందికి పట్టికి 2 సెంటీమీటర్లు, మీదికి 1 సెంటీమీటర్, 3 సెంటీమీటర్లు మనం ప్లేస్ చేసుకోగా మళ్ళీ 14 వచ్చింది. ఇప్పుడు 14 పెట్టుకుంటున్నాం చేతులు. 14 మళ్ళీ ఇటు సైడ్ కూడా -6 చేసుకోవాలి 14కి. ఇట్లా 14 పెట్టుకొని -6 తీసేస్తే సరిపోతుంది. చూడండి, 14 పెట్టినాను. ఇటు సైడ్ కూడా 14 పెట్టేసుకొని -6కి మార్క్ పెట్టేసుకున్నాను. నేను చెప్పే విధానంలో మీరు ట్రై చేయండి, తప్పకుండా మీ బ్లౌజులు మీరు కుట్టుకోగలుగుతారు. మీకు టైలరింగ్ ఖచ్చితంగా వస్తుంది. నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను, మీ కటింగ్ మాకు చెప్పండి అని. మాకు ఒక బ్లౌజ్ కుట్టినంత రేట్ ఇస్తానన్నా కూడా మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం కాదన్నమాట. ఏదో ఈ వీడియోల ద్వారా అట్లా బయటకు వస్తుంది మా కటింగ్ అని. వస్తాయి చూసారు కదా షేప్. ఇది ముందు షేపు, ఇది వెనుక షేపు. దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరికి కుట్టడం వస్తుంది, కటింగ్ రాదు. ఉన్నదంతా కటింగ్లోనేనండి. కటింగ్ పర్ఫెక్ట్గా ఉందంటే కుట్టడం వచ్చేస్తుంది. ఈ మార్క్ ఉంది కదా, దీన్ని ఇలా ఇలా కచ్చగా కట్ చేసుకొని పెట్టుకొని చేతులు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను షేప్ కట్ చేసి దీన్ని ఓపెన్ చేసి ఇట్లా కచ్చగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ అన్నట్టు కచ్చగా అంటే పెట్టుకున్న తర్వాత ఇటు లో షేప్ కట్ చేసుకుని, ఇది ముందు భాగం, ఇది వెనుక భాగంకి వేసే షేప్, ముందు భాగంకి వేసే షేప్. ఓకే, క్రాస్ పట్టి దీని క్రాస్ పట్టీలు అయితే 6 సెంటీమీటర్లు ఉందండి. వెడల్పు 29 సెంటీమీటర్లు ఉంది. ఎప్పుడైనా వెడల్పు ఎంత అయితే వస్తుందో దానికి 2 సెంటీమీటర్లు తక్కువ మనం క్రాస్ పట్టీలు పెట్టుకోవాలి. 27 ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు. కాకపోతే ఈ 2 సెంటీమీటర్లు తక్కువ అని ఎందుకని అన్నానంటే నేను తర్వాత చెప్తాను. చూడండి ఒకసారి. 6 సెంటీమీటర్లు అంటే ఒక కుట్టు ఈ కిందికి నార్మల్గానే ఉంటుంది, ఒక మీదికి మాత్రమే కుట్టేస్తాం కాబట్టి 1 సెంటీమీటర్ నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ 5 సెంటీమీటర్లు. ఎప్పుడైనా ఈ ఫస్ట్ పెట్టిన కొలతకు ఇక్కడ కిందికి వచ్చే కొలతకు 2 సెంటీమీటర్లు తేడా ఉండాలన్నమాట. ఇగో ఇక్కడ 7 సెంటీమీటర్లు పెడుతున్నాం, ఇక్కడ లాస్ట్ 5 సెంటీమీటర్లు. దీన్ని మనం షేప్ తీసుకుందాం. కట్ చేసుకోండి. చూడండి షేప్ని మీరు జాగ్రత్తగా. చూసారా? అయితే 2 సెంటీమీటర్లు తక్కువ నేను ఎందుకు చేసుకోవాలన్నానంటే 2 సెంటీమీటర్లు ఇప్పుడు మనం ముందు భాగంకి 2 సెంటీమీటర్లు ప్లేట్ పెట్టంగా ఎగ్జాక్ట్ దీనంతనే రావాలి ముందు భాగం అనేది. క్రాస్ కటింగ్కి ఏమవుతుందంటే ఇది ఇక్కడనే ఉంటుంది, ఈ ముందు భాగం వచ్చేసి ఇట్లుంది కదా, ఇట్లా ప్లేట్ కొంగ 2 సెంటీమీటర్లు ప్లేట్ కొంగ ఎగ్జాక్ట్ ఇగో దీనంతనే వస్తుంది. అయితే మనం ఇది పేపర్తో చూసినంత ఈజీగా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అస్సలు రాదు. ఎందుకంటే ఈ క్రాస్ కటింగ్ అనేది సాగిపోయి ఇది ఇక్కడికి వచ్చి ఇది ఇంత మిగిలిపోతుంది. కాబట్టి అస్సలు అట్లా రాకుండా
కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2 సెంటీమీటర్లు తక్కువ చేసుకొని కనుక మనం కట్ చేసుకున్నామంటే మనకి ఒకటి తెలుస్తుంది ఏంటంటే దీన్ని సెట్ చేసుకొని దీన్ని జాయింట్ చేయాలి. కాబట్టి ఎగ్జాక్ట్గా దీనంతనే కట్ చేసుకోండి. అట్లయితేనే మీ చెస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఇది దీనంతనే రావాలనేది ఒక మెజర్మెంట్ అయితే ఉంటుంది అన్నట్టు. అట్లా కాబట్టి సేమ్ కట్ చేసుకోండి. నేను ఎట్లయితే కటింగ్ చేశానో సేమ్ మీరు అది అట్లనే చేయండి. అట్లా చేసి ఒక బ్లౌజ్ కటింగ్ చేసుకొని మీరు కుట్టి ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాచిపెట్టుకొని ఒక బ్లౌజ్ కుట్టుకొని వేసుకొని చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పిన పేపర్ కటింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కటింగ్ నేను సాదా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. తర్వాత దాన్నే అస్తర్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపెడతాను. బ్లౌజ్ కటింగ్ అయిన తర్వాత నేను దాన్ని మనం ఎలా కుడతామనే విధానాన్ని మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. దాని ద్వారా మా వీడియోస్ చూడడం వల్ల మీకు టైలరింగ్ అనేది నేర్చుకోవడం పాసిబుల్ అవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పేపర్ కటింగ్, సాదా కటింగ్, అస్తరు, డిజైన్ బ్లౌజు, సాదా టాప్స్ అన్నీ ఎలా కుట్టుకోవాలనేది నేను తప్పకుండా మీకు అన్ని వీడియోలలో షేర్ చేస్తాను.